హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు సరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్ అన్న టాపిక్ డిజైనర్ కుర్తీ స్టిచ్చింగ్ అండి. ఫ్రంట్ స్లిట్ పెట్టాము ఈ కుర్తీకి. లో బడ్జెట్ తో మనం తయారు చేసుకున్నటువంటి పార్టీ వేర్ టాప్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఫస్ట్ మనము బాడీ పార్ట్ స్టిచ్ చేసుకున్నామండి. ఇక్కడ ఫ్రంట్ పీస్ బ్యాక్ పీస్ రెండు ఉన్నాయి. ఫస్ట్ మనము ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ పీస్ ఇలా ఓపెన్ చేసి మనం నెక్ కట్ చేసుకున్నాం కదా, రౌండ్ నెక్ ఇలా సెంటర్లోకి ఫోల్డ్ చేసుకోండి. నెక్ సెంటర్లో చిన్న కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ కోసము బార్డర్స్ తీసి పెట్టుకున్నాను కదండి, ఆ రెండింటిని కలిపి ఇలా మధ్యలో ఒక స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ ఓపెన్ చేసి మధ్యలో కూడా సెంటర్లో ఒక స్టిచ్ వేసుకోండి. ఇలా చివరి వరకు కుట్టాలి. ఇప్పుడు ఈ బార్డర్ని మనం నెక్ రౌండ్ మధ్యలో సెంటర్లో చిన్న కట్ పెట్టాం కదండి, ఆ కట్కి ఈ మనం కుట్టిన సెంటర్ స్టిచ్ ఒకే చోట వచ్చేలాగా సెట్ చేసి పిన్నులు స్టిక్ చేసుకోవాలి. బార్డర్స్ టూ సైడ్స్ కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి. ఇలా ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్కి బార్డర్ని నీట్గా కుట్టుకున్నాము. ఇప్పుడు మనము మన మెయిన్ క్లాత్కి లైనింగ్ జాయిన్ చేసి కుట్టేసుకోవాలి. లైనింగ్ జాయిన్ చేసుకోవడానికి రైట్ సైడ్ లోపలికి, రాంగ్ సైడ్ పైకి పెట్టి కుట్టుకోండి. క్లాత్ జారిపోకుండా కొత్తగా కుట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా పిన్నులు జాయిన్ చేసుకొని కుట్టుకోండి. ఫస్ట్ నెక్ కుట్టుకోండి. ఇలా నెక్లో ఎక్స్ట్రా మధ్యలో ఉన్న క్లాత్ని కట్ చేసి సెంటర్లో ఇలా చిన్న కాట్ పెట్టుకోండి. మనం క్లాత్ తిరిగేసినప్పుడు నీట్గా వస్తుంది నెక్. నెక్ చుట్టూ కూడా పైన మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోండి. లైనింగ్ మొత్తం జాయిన్ చేసిన తర్వాత చుట్టూ మనము ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయిందండి. అలాగే మనము బ్యాక్ నెక్ కూడా స్టిచ్ చేసుకుందాము. బ్యాక్ నెక్ ఇలా లైనింగ్ ఫస్ట్ అటాచ్ చేసుకోండి. తర్వాత నెక్ కుట్టుకున్న తర్వాత రివర్స్ వైపు తిప్పేసి లైనింగ్ మొత్తం జాయిన్ చేసి
కుట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా స్టిచ్ చేసేసుకున్నాం మనము. నెక్స్ట్ మనము కింద నడుము భాగానికి జాయింట్ చేయాల్సిన క్లాత్ తీసుకున్నాం కదండి, ఆ క్లాత్కు ఫ్రిల్స్ స్టిచ్ చేసుకుందాము. ఫ్రిల్స్ మన దగ్గర ఉన్న క్లాత్ని బట్టి ఎక్కువ క్లాత్ ఉంటే దగ్గరగా, క్లాత్ కొంచెం తక్కువగా ఉంటే కొంచెం దూరంగా చూసుకుంటూ క్లాత్ను అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రిల్స్ స్టిచ్ చేసుకోండి. ఈ ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకున్నానండి నేను ఫ్రిల్స్ జాయింట్ చేసుకోవడానికి. ఫ్రిల్స్ జాయింట్ చేసిన తర్వాత టేప్ మెజర్ తీసుకొని ఎంత ఫ్రిల్స్ వచ్చాయో చూసుకొని మన నడుము సైజుకి కరెక్ట్గా వచ్చాయో లేదో చెక్ చేసుకోండి. ఇక్కడ ఎగ్జాక్ట్గా మనం తీసుకున్న మెజర్ ప్రకారమే నాకు ఇక్కడ ఫ్రిల్స్ వచ్చాయండి. దీనికి లైనింగ్ జాయిన్ చేస్తున్నాను. లైనింగ్కి ఇలా దూరంగా పెట్టుకుని ఫ్రిల్స్ జాయిన్ చేసుకోండి. బ్యాక్ పార్ట్కి మొత్తం లైనింగ్ జాయిన్ చేశానండి. బ్యాక్ పార్ట్ మొత్తం రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం ఫ్రంట్ కోసమని 2 పీసెస్గా కట్ చేసుకున్నాం కదండి క్లాత్ని. ఈ 2 పీసెస్ కూడా విడివిడిగా ఫ్రిల్ పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. దీనికి కూడా లైనింగ్ జాయిన్ చేసి స్టిచ్ చేసుకోండి. ఫ్రంట్ కోసమని మనం తీసుకున్న 2 పీసెస్ కూడా ఇలా విడివిడిగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకున్నానండి. మనం ఫ్రంట్ తీసుకున్న పీసులకి బార్డర్ జాయింట్ చేసుకుందాం. మనం ఫ్రంట్ స్లిట్ అనుకున్నాం కదా, సో నేను స్లిట్ కోసము బార్డర్ జాయిన్ చేస్తున్నాను. బార్డర్ని ఫస్ట్ ఇలా వెనక వైపు పెట్టి స్టిచ్ చేసుకోండి. మళ్ళీ ఇలా పైకి ఫోల్డ్ చేసి పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనం బార్డర్ జాయింట్ చేసినప్పుడు ఫినిషింగ్ నీట్గా వస్తుంది. చివరగా ఇటువైపు కూడా చిన్నగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. వీడియోలో కొంచెం డీటెయిల్డ్గా కొత్త వారికి కూడా అర్థమయ్యేలాగా డీటెయిల్డ్గా చూపిస్తున్నానండి. కొంచెం లెంత్ ఎక్కువైనా పర్వాలేదు, వీడియో చివరి వరకు చూడండి. ఈ విధంగా ఫ్రంట్ 2 పీసెస్కి కూడా బార్డర్ జాయిన్ చేశానండి. మనం ఫ్రంట్ స్లిట్ పెట్టుకోవాలనుకున్నాం కదా, ఆ స్లిట్ కోసము 2 పీస్ను జాయిన్ చేసేదానికి ఇలా క్లాత్ తీసుకున్నాను. 2 పీసెస్ కూడా ఇలా పెట్టండి. మీకు ఎంతవరకు స్లిట్ కావాలనో అంతవరకు మెజర్ చేసుకొని ఇలా సెంటర్లో ఒక పిన్ను గుర్తుగా పెట్టుకోండి. ఇప్పుడు మనం ఫ్రంట్ బార్డర్ జాయింట్ చేసుకున్న క్లాత్ని ఇలా పెట్టేసి పిన్నులు స్టిచ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు అటువైపు కూడా ఇంకో పీస్ తీసుకొని దగ్గరగా పెట్టి కుట్టుకోవాలి.
సెంటర్లో గ్యాప్ రాకుండా నిదానంగా దగ్గరగా కుట్టుకోవాలి. ఈ విధంగా 2 పీసులకి మనము బ్యాక్ సైడ్ క్లాత్ని జాయిన్ చేసి కుట్టుకోవాలి. ఇప్పుడు మనము పైన టాప్ భాగానికి ఈ కింద మనం సెంటర్ స్లిట్ జాయిన్ చేసుకున్నాం కదండి, ఇలా సెంటర్లో పెట్టుకోండి. అక్కడ బార్డర్స్ కుట్టుకున్నాం కదా, ఆ కుట్టు ఇక్కడ మనం స్లిట్ జాయిన్ చేసుకున్న స్టిచ్ కూడా 2 ఒకే చోటుకి వచ్చేలా పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. ఒకేసారి డబల్ స్టిచ్ వేసుకొని కుట్టుకోవాలి. సో ఫ్రంట్ పీస్కి జాయిన్ చేశానండి, ఫ్రిల్స్ పెట్టి మన ఫ్రంట్ పార్ట్ డ్రెస్లో రెడీ అయిపోయింది. అలాగే నేను బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవి 2 షోల్డర్స్ జాయిన్ చేసేసి కుట్టుకోవాలి. షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత మనము హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్నామండి. ఇలా సెంటర్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. రెండు వైపులా కూడా హ్యాండ్స్ స్టిచ్ చేశానండి. ఇప్పుడు సైడ్స్ జాయిన్ చేసుకోండి, 2 సైడ్స్ కూడా. మెజర్మెంట్స్ కరెక్ట్గా పెట్టుకొని సైడ్ జాయింట్స్ చివరి వరకు నీట్గా జాయిన్ చేసుకోండి. రెండు వైపులా నేను సైడ్స్ జాయిన్ చేశానండి. ఇలా 2 సైడ్స్ కూడా చేసేసుకున్నాను. మనం కుట్టిన డ్రెస్సు ఇలా వస్తుంది. ఫ్రంట్ స్లిట్ అండి, ఎవరికి లెంత్ కావాలనో మెజర్ చేసుకొని వాళ్ళకి నచ్చినట్లు స్లిట్ మాత్రం లెంత్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నేను సెంటర్లో ఇలా బార్డర్ మధ్యలో పూసలు డిజైన్ చేసుకుంటున్నానండి. ఇంకా ఎవరికైనా నచ్చితే టసల్స్ అయినా బాగానే ఉంటాయి. మిర్రర్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నాకు ఈ డ్రెస్ స్టిచ్ చేసుకోవడానికి మెటీరియల్ కాస్ట్ మొత్తం 200 రూపీస్ మాత్రమే పడిందండి. చూసారా, 200 రూపీస్లో మన పార్టీ వేర్ డ్రెస్ ఎంత ఈజీగా స్టిచ్ చేసుకున్నామో. మీరు కూడా ట్రై చేయండి.